ఫార్ములా ఈ ఆపరేషన్స్ కింద ఏదో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అని చెప్పేసి జస్ట్ కొన్ని వర్డ్స్ని యూజ్ చేసుకుంటే మాత్రమే ఈ ఇన్వెస్టిగేషన్స్ ఈ విచారణలు జరుగుతున్నాయి. ఎందుకంటే అసలు ఏం తప్పిదం జరిగింది అని చెప్పి ఆరాధిస్తే అసలు తప్పిదం ఏం కనబడట్లే. ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఈజ్ లీగల్. ఇక్కడ అసలు ఒక మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి అన్న ఒక మినిస్టర్ హోదాలో, మినిస్టర్ ఆఫ్ అర్బన్ అఫైర్స్కి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ దగ్గర నుంచి ఫార్ములా ఈ వాళ్ళకి బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగింది. ఎక్కడ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ కానీ, ఎక్కడ కూడా ఇల్లిసిట్ ట్రాన్సాక్షన్ కానీ ఎక్కడా కూడా ఆధార్ లేనప్పటికీ కూడా ఏదో ఇక్కడ ఫేక్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అని చెప్పేసి, ఏదో ఇక్కడ అండర్ ద టేబుల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అని అది కూడా చెప్పట్లేదు. కనీసం అవి కూడా చెప్తలేరు. జస్ట్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్. ఈ ట్రాన్సాక్షన్స్ జరిగిన దాంట్లో ఈ ట్రాన్సాక్షన్ జరిగిన దాంట్లో అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి అన్నారు. జరిగింది ఎంత? 44 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. అక్కడి నుంచి ఎన్నో కంపెనీలు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ ఫార్ములా ఈ రేస్ అసలు ఎందుకు ఏర్పాటు చేసిళ్ళు? ఎందుకంటే ఆ ఒక్క రేస్ అనే కాదు, ఇక్కడ ఎన్నో రేసెస్ ఎయిర్ స్పేస్లో కూడా ఎన్నో రేసులు జరుగుతాయి, ప్రదర్శన జరుగుతుంది. అదేవిధంగా ఈ మొబిలిటీ అని అంటే ఇక్కడ మనకి మోటార్ వెహికల్స్ మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో చూస్తే సెల్ ఫోన్ల దగ్గర నుంచి, మనం వాడేటటువంటి సెల్ ఫోన్ల దగ్గర నుంచి ప్రతి ఒక్క దానికి కూడా, ఈ కామర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ప్రైవేట్ పబ్లిక్ రెండిటి పరంగా ఎన్నో రేసులు జరుగుతాయి, ఎన్నో కాంపిటీషన్స్ కూడా హెల్డ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇప్పుడున్న సాఫ్ట్వేర్లలో అయితే హ్యాకథాన్ అని చెప్పేసి ఇలాంటి కాంపిటీషన్స్ కూడా కాలేజ్ లెవెల్స్లో నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నారు. కానీ అట్లాంటి కాంపిటీషన్స్ని, అట్లాంటి రేసెస్ని నేడు ఆయనకి చేయడానికి సాధ్యం కాదు. రేవంత్ రెడ్డి గారికి శాత కాదు ఈ రేసులు పెట్టడం. అసలు ఈ రేస్ అంటే ఏంటో తెలుసా తెలియదా అని కూడా నాకు డౌటే. మరి అట్లాంటి ఆయనని మనం ముఖ్యమంత్రిని చేసుకున్న తర్వాత ఆయనకి ఈ వివరాలు, దీని యొక్క ప్రత్యేకతను తెలియక అసలు ఈ రేసుల వల్ల పర్యావరణం కూడా మనం సంరక్షించడం అనే ఐడియా కూడా ఆయనకు ఉన్నదో లేదో. మరి అట్లాంటి వ్యక్తిని నేడు ముఖ్యమంత్రిని చేసుకుంటే మరి ఆయన ఏం చేస్తాడు? ఎట్లా చేయాలో ముందుకు తెలియక మూసిపడేస్తే బెటర్ కదా అని చెప్పేసి ఏదో ఒక విచారణ పేరు మీద మూసిపడేసే ప్రయత్నం చేసిండు. నేడు ఫార్ములా ఈ రేస్ మూసివేయడం వల్ల అసలు ఎంత నష్టం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికే కాదు, భారతదేశానికి కూడా. ఎందుకంటే ఇలాంటి రేసెస్ కేవలం ఒక ఫార్వర్డ్ నేషన్స్, అంటే మనది డెవలపింగ్ నేషన్స్, ఎన్నో డెవలప్డ్ నేషన్స్లో, అమెరికాలో కానీ, నదర్న్ పార్ట్ ఆఫ్ అమెరికాలో, ముఖ్యంగా లండన్లో, ఇలాంటి ప్లేసెస్లలో ముఖ్యంగా ఇలాంటి రేసెస్ పెట్టడం జరుగుతుంది. కానీ నేడు అలాంటి మంచి ఒక డెవలప్డ్ నేషన్లో పెట్టేటటువంటి రేస్ నేడు డెవలపింగ్ నేషన్ కంట్రీకి రావడమే ఎంతో అరుదుగా భావిస్తున్న సమయంలో నేడు అలాంటి ఫార్ములా ఈ రేస్ని ఆపేయడం వల్ల అసలు ఎంత నష్టపోతున్నామో ఆలోచించాలి. మరి నేడు మేమందరం కూడా ఒకటే ప్రశ్నిస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని. మిమ్మల్ని అసలు 6 గ్యారంటీల గురించి అడుగుతున్నందుక మీరు ఇట్లాంటి కేసులు, విచారణలు అని చెప్పేసి తప్పుద్రోవ పట్టిస్తున్నారు. మిమ్మల్ని పెన్షన్లు అడుగుతున్నందుక, మిమ్మల్ని రైతు భరోసా, రైతు బీమా సమయానికి వేయమని అడుగుతున్నందుక, రైతు బీమా అని చెప్పేసిళ్ళు అసలు దాన్ని కూడా తీసేస్తున్నారు. రుణమాఫీ అని చెప్పి అందరికీ వేస్తారని చెప్పేసి ఇంకా ఎంతో మందికి పెండింగ్ పెట్టేసి ఉన్నాయి. మరి ఆ రుణమాఫీ గురించి అడుగుతున్నందుక, లేకపోతే మీ వల్ల ఎంతో మంది బాధింపబడుతున్నారు, లగచర్ల ఇష్యూ గురించి మాట్లాడినందుక, లేకపోతే హైడ్రా బాధితుల గురించి మాట్లాడినందుక మరి ఈ విచారణలు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మరి కేసీఆర్ గారి పైన కూడా అసలు తెలంగాణ కోసం ఎంత శ్రమించారు, తెలంగాణ కోసం ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ రావడం కోసం ఒక నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ గారికి మరి నేడు ఆయన మీద కూడా విచారణ జరిపేదా ఇది? మరి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తే దానివల్ల మీకు ఫలితం ఏంటిది? కేవలం సమయం వృధా చేయడం మాత్రమే. మీరు మీరు ఎట్లా పాలించాలి తెలంగాణని అని చెప్పి పరిపాలన మీద దృష్టి పెట్టండి. అంతేగాని ఇలాంటి విచారణలు, దాంట్లో ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా, ఎలాంటి క్వాలిటీ లేకుండా కంప్లీట్గా ఇప్పుడే థ్రాష్ చేసేటటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేయడం వల్ల సమయం వేస్ట్ అవుతుందే కానీ మీ సమయాన్ని పాలించడంలో పెడితే నేడు ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయి. గురుకులాల్లో, స్కూళ్ళల్లో, కాలేజీలలో అయ్యి ఆపగలిగేటోళ్ళం అవుతాం. పాము కాట్లతోటి బాధింపబడుతున్నారు, అదే ఆపగలుగుతాం. మెడికల్ కాలేజెస్లో, మెడికల్ యూనివర్సిటీస్, హాస్పిటల్స్లో అసలు కరెంటు కూడా 24/7 రావట్లేదు. అక్కడే ఆ విధంగా ఉంటే ఆపరేషన్ థియేటర్లోనే కరెంట్ రాకపోతే ఇంకా ఏడ కరెంటు చక్కగా వస్తుంది? మరి అలాంటి వాటిపైన మీ ధ్యాస పోతుంది. మరి మీరు కక్షపూరితమైనటువంటి రాజకీయాలు ఆపేసి మీరు నిజంగా తెలంగాణ ప్రజల పక్షాన మీరు ఉన్నారు అని చెప్పేసి తెలియజేయాలి అని అనుకుంటే
ముందు మీరు మీ ఇచ్చిన గ్యారంటీలు మీరు పాటించండి. అదేవిధంగా అది ఇవ్వడం శాత కాకపోతే కనీసం 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ అన్న గారి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మరి ఏ విధంగానైతే చేశారో కనీసం అయ్యన్న 24 గంటల ఉచిత కరెంట్ 24 గంటల కరెంట్ అయినా కనీసం ఇవ్వండి అని చెప్పేసి నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా నేను కేటీఆర్ అన్నది అసలు కేటీఆర్ అన్న కేసీఆర్ పైన ఇన్వెస్టిగేషన్ కాదు, మీ మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. మరి కేటీఆర్ అన్న పైన ఈ కార్ రేస్ పెట్టిల్లు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేసినందుకు, ఇది ఆపేసినందుకు, దీన్ని అధికారికంగా చేసినందుకు, మరి అధికారంగా చేసి అన్ని జీవోలు తీసి ఇవన్నీ కూడా ఎన్నో సంవత్సరాలు ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కేటీఆర్ అన్న ఆయన ఒక విజనరీ లీడర్ లెక్క ఆలోచించి ముందుకెళ్తే, మరి దీన్ని ఎలాంటి ఎవరితోటి డిస్కషన్ చేయకుండా ఏదైనా ప్రజల మధ్యలో ఏదైనా పెట్టిండా, లేకపోతే ఎవరికైనా ఏదైనా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చిండా, కనీసం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వకుండా ఇలాంటి పెద్ద రేసింగ్ ఈవెంట్ని క్యాన్సిల్ చేసినందుకు అసలు ఎందుకు క్యాన్సిల్ చేశారు అని చెప్పి మీ మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ని కూడా నేను కోరుకోవడం జరుగుతుంది.